హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూద్దాము. అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. ఒకే కస్టమర్ కోసం స్టిచ్ చేసాము. సమ్మర్కి వెకేషన్ కోసం ఒక 2 months ముందే బుక్ చేసుకున్నారనమాట. అన్నీ కూడా పాపం చాలా ఓపికగా వెయిట్ చేశారు. సింధు అనేసి లోకల్ కస్టమర్. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్, అంటే మన దగ్గర వచ్చాయి కదా అవి తీసుకొని పెప్లం టాప్ అండ్ ఇలాగ షరారా బాటమ్ అయితే స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి స్ట్రైట్ లోనే కొంచెం లూజ్ బాటమ్ లాగా ఇచ్చామన్నమాట. అసలు ఎంత బాగున్నాయో కలర్ కానీ కాంబినేషన్స్, డిజైన్స్, తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. నారాయణపేట ఏ అవుట్ఫిట్ స్టిచ్ చేసినా చాలా బాగుంటున్నాయి. ఇవైతే విత్ దుప్పటా వస్తాయండి. మెటీరియల్ మనకి 1200 పడుతుంది. స్టిచ్చింగ్ ఛార్జ్ అనేది అంటే డిపెండ్స్, ఒక్కొక్క స్టైల్ కి ఒక్కొక్కలాగా పడుతుంది. ఈ స్టైల్ కి అయితే మేము 1500 ఛార్జ్ చేస్తాము విత్ లైనింగ్. కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇదే ఇదే డిజైన్ లో, అంటే ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒకటి రెడ్ కలర్ తీసుకున్నారు. తనకు అన్ని కూడా షార్ట్ లో చిన్న పఫ్ స్లీవ్స్ లో డిజైన్స్ ఇచ్చామన్నమాట. కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఇది ఒక స్టైల్ పెప్లం స్టిచ్ చేయించుకున్నారు, అంటే షరారా బాటమ్. ఇందాక వచ్చేసి స్ట్రైట్ లో కొంచెం లూజ్ బాటమ్ కదా, ఇది వచ్చేసి కింద కుచ్చులు ఇచ్చాము. అసలు ఎంత బాగా లుక్ వస్తున్నాయో ప్రతిదీ కూడా. ఇదే మెటీరియల్లో మేము లాస్ట్ టైం ఒక డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేసాము. నేను షార్ట్స్ లో పోస్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది కూడా అలా ట్రెండీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. చూడండి రెడ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే దాంట్లో ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మెటీరియల్లో. 1200 చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ నారాయణపేట ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగా అంబ్రిల్లా ప్లాజో అయితే స్టిచ్ చేయించుకున్నారు. అసలు ఎంత బాగుంటున్నాయో వీటిలో లుక్. ఏది స్టిచ్ చేసినా బాగుంటున్నాయి. అంటే అనార్కలి బాగుంటున్నాయి, పెప్లం స్టైల్ బాగుంటున్నాయి. పెప్లం స్టైల్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ షరారా బాటమ్స్ ఇస్తున్నాము. ఎంత బాగా కనిపిస్తున్నాయో. వితౌట్ దుప్పటా కూడా బాగుంటాయి, విత్ దుప్పటా కూడా చాలా బాగుంటాయి. బ్లాక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఫుల్ స్లీవ్స్ తో అయితే స్టిచ్ చేసాము. నెక్ కూడా డిఫరెంట్ గా డిజైనర్ నెక్ అయితే ఇచ్చాము. అంటే స్కాలప్ లోనే కొంచెం ఫ్లవర్ షేప్ ఇచ్చామన్నమాట. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ ఏమో స్ట్రైట్ ఇట్లాగా అంబ్రిల్లా ప్లాజో లాగా అయితే ఇచ్చేసి ఇది వచ్చి కొంచెం లాంగ్ టాప్ స్టిచ్ చేయించుకున్నారు. ఆరెంజ్ కలర్ కదా, చాలా చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. మన ఇష్టము, దుప్పటా కావాలంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ వితౌట్ దుప్పటా కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి కలర్ ఎంత బాగుందో. వచ్చి వైన్ కలర్ లో ఇదొక స్టైల్ అండి. ఇది కూడా పెప్లం స్టైలే స్టిచ్ చేసాము. చెప్పాను కదా కొంచెం స్ట్రైట్ లో కొంచెం క్రాస్ లో బాటమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఇచ్చాము. చూడండి ఎంత బాగుందో. వైన్ విత్ కడ్డీ బార్డర్. చెప్పాను కదా ఏ బార్డర్ అయినా ఈ అవుట్ఫిట్స్ చాలా చాలా బాగుంటున్నాయి. వేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి. మనం ఏదైనా అకేషన్ కి వేసుకోవచ్చు, ఎక్కడైనా అవుటింగ్ కి వేసుకోవచ్చు, దేనికైనా కానీ ఇది సూటబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్. అసలు ఎంత బాగుందో చూడండి. ఈ స్టైల్ ఫ్రాక్స్ కి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఎంత మంది అడుగుతున్నారు. ఇవైతే అసలు సూపర్ గా ఉంటున్నాయి. వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. కలర్ ఎంత బాగుందో చూడండి. ఏ కలర్ అయినా బాగుంది దీంట్లో. పర్టికులర్ గా మొన్న పీచ్ పోస్ట్ చేసినప్పుడు అయితే చాలా మంది ఎంక్వైరీస్ అడిగారు అనమాట. ఏ కలర్ అయినా దీంట్లో అయితే చాలా చాలా బాగుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్కువ డార్క్ కలర్సే చూసాం కదా నారాయణపేటలో. ఇది వచ్చేసి కొంచెం పేస్టల్ షేడ్స్ తీసుకొచ్చాము. అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా చాలా బాగుంది. మంచి లుక్ వస్తుంది. వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ కలర్. ఇలాగ డబల్ స్కాలప్ హ్యాండ్స్ అయితే ఇమ్మని అడిగారు అనమాట. ఇదైతే దుప్పటాతో అయితే స్టిచ్ చేయించుకున్నారు. కలర్ లో ఒకలాంటి షైన్ ఉందండి, భలే ఉంది అసలు. మంచి లుక్ వస్తుంది. వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది, క్లాసీ లుక్ వస్తుంది. అంటే మనకి దుప్పటాతోటి ఇంకా బాగుంటుంది. దట్టు లైట్ కలర్ కదా, దాంట్లో డ్యూయల్ టోన్ వచ్చింది. దీంట్లో కొంచెం మిక్సింగ్ లైట్ అండ్ డార్క్ పింక్స్ డ్యూయల్ టోన్ వచ్చింది కదా, ఇంకా బాగా కనిపిస్తుంది ఈ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చి చెక్స్. ఈ చెక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అసలు ఎన్ని బుక్ అవుతున్నాయో. చెక్స్ చాలా బాగా వస్తున్నాయండి, మంచి లుక్ వస్తున్నాయి. లాస్ట్ టైం నేను బ్లాక్ చూపించాను, గ్రీన్ చూపించాను, ఈ కలర్ కూడా చూపించినట్టే ఉన్నాను. ఎంత బాగుంటున్నాయో. ప్రతి కలర్ చాలా బాగుంది. దీనికైతే క్యూట్ గా పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదైతే విత్ దుపటాతో వస్తుంది చెప్పాను కదా ఆల్రెడీ. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. శారీ లాగా కూడా తీసుకోవచ్చు. మంచి కలర్, అంటే కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి.
ఇదే అని కాదు, డిఫరెంట్ నారాయణపేటలో డిఫరెంట్ వెరైటీస్ లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ ఐరన్ ప్లీట్స్ తో స్టిచ్ చేసాము. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అసలు వేసుకుంటే ఇలాంటివి ఎంత బాగుంటాయి కదా. అసలు మంచి ఐరన్ ప్లీట్స్ పెట్టేసి ఇలాగ డిజైనర్ నెక్ అయితే ఇచ్చి స్టిచ్ చేసాము. చాలా చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్స్ అడిగారు అనమాట. ప్రతి కలర్ బాగుంది. దట్టు మెరూన్ అయితే చాలా, అసలు ఇప్పుడైతే చాలా షార్టేజ్ ఉందండి మెరూన్ విత్ ఎలిఫెంట్ బార్డర్. ఇప్పుడైతే మెరూన్ లో అయితే ఆర్డర్ తీసుకోవట్లేదు. మిగతా కలర్స్ అన్ని కూడా చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో ఈ కలర్ చూడండి. లైట్ కలర్ అనుకుంటాం కానీ వేసుకుంటే మాత్రం మంచి సూపర్ గా ఉంటుంది కదా. ఫుల్ ఫ్లేయర్ తో అయితే స్టిచ్ చేసాము విత్ ఐరన్ ప్లీట్స్. ఎంత బాగా కనిపిస్తుందో. ఇది క్యూట్ గా అనిపిస్తుంది. ఫ్రాక్ అయితే చూడడానికి ముద్దుగా కనిపిస్తుంది కదా. ఎవరు వేసుకున్నా కానీ కలర్ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ. ఇది చెన్నూరి సిల్క్ అండి. ఇది కూడా ఎంత బాగా కనిపిస్తుందో. అంటే తను కలంకారీ కోట కాకుండా చెన్నూరి సిల్క్ లో తీసుకుంది. అసలు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మెరూన్ ఈ చేపల డిజైన్ ఎంత బాగుందో. ఇక్కడ ఫిషెస్ వచ్చింది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇవి అసలు డిజైన్స్ కోసం ట్రై చేస్తున్నాను, మంచి డిజైన్స్ దొరుకుతాయేమో అనేసి. అసలు చూడాలి. ఇవైతే తెప్పించాలి. చాలా చాలా బాగుంటున్నాయి. ఇవైతే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి హ్యాండ్స్ పెట్టాము. ఎంత బాగుంది చూడండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ లాస్ట్ ఫైనల్ గా ఇది ఎంత క్యూట్ గా కనిపిస్తుంది చూడండి. లబూబులో ఇదొక స్టైల్ స్టిచ్ చేసాము. కేప్ వేసి కింద ఫ్రిల్ ఇచ్చి స్టిచ్ చేసాము. ఎంత అందంగా ఉందో చూడండి. ఈ లబూబు ఏ డ్రెస్ స్టిచ్ చేసినా, అంటే కింద ప్లీట్స్, అంటే కింద స్కాలోప్ ఇచ్చి స్టిచ్ చేసిన, ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసిన చాలా చాలా బాగుంటున్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయి. దట్టు లబూబు కూడా చిన్న లబూబు కూడా వచ్చింది. ఇందులో మనకి మీటర్ వచ్చేసి 200 మాత్రమే పడుతుంది. ఇలా ఫ్రాక్ కావాలంటే 5 మీటర్స్ టు 6 మీటర్స్ అయితే కంపల్సరీ కావాలండి, మంచి గేరా తోటి. సో దట్ ఈ రోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.